నాడు చూశాడు జగన్మోహన్ రెడ్డి గారు, కులం లేదు, మతం లేదు, వర్గం లేదు, భేదం లేదు, అందరికీ సమానంగా వాలంటరీ వ్యవస్థను తీసుకొని వచ్చి సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రతి పేదవాడికి ఆ సంక్షేమాన్ని అందే విధంగా చూశాడు. గతంలో ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాడో ఈనాడు. వైఎస్ఆర్సీపీ పార్టీ మా పెద్దలందరూ చెప్పినట్టు ప్రజా సంక్షేమం కోసమే ఏర్పడిన పార్టీ. రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను కొనసాగించేదానికి ఏర్పడిన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. అదే సిద్ధాంతాలతో ప్రతిపక్షంలో ఉన్న, అధికార పక్షంలో ఉన్న రాజశేఖర రెడ్డి గారి ప్రవేశపెట్టిన పథకాలు అమలుపరిచేదానికి ఆ రోజు పోరాటాలు చేశాం. అధికారంలోకి వచ్చిన తర్వాత వాటన్నిటిని అమలు చేశాం. అంతకంటే మిన్నగా వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో, కావల్లో ప్రతాపన్న గారి నాయకత్వంలో అభివృద్ధి బాటలోకి పయనించేటట్లు కావలి నియోజకవర్గాన్ని కానీ ఈ స్టేట్ని కానీ తీసుకుపోయాం. కాకపోతే అందరికీ తెలిసిన విధంగానే ప్రజా సంక్షేమంలో ముందుకు పోయినా, ప్రజల ఆదరాభిమానాలు ఉన్నా కొన్ని ఈవీఎంల ప్రభావంతో అధికారాన్ని కోల్పోవడం జరిగింది. ఇంకా ఈ పార్టీకి 40% ఓట్లున్నాయంటే అది జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధమైన పరిపాలన, ప్రజా సంక్షేమం ఏ విధంగా అమలుపరిచాడో మనందరికీ తెలుస్తూ ఉంది. రాష్ట్ర నాయకుడు కూర్చోవలసిందిగా లేడీస్ వర్ధిల్లాలి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నాయకత్వం, వర్ధిల్లాలి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నాయకత్వం, వర్ధిల్లాలి రామిరెడ్డి వైఎస్ఆర్. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క వైఎస్ఆర్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, సర్పంచులకు, ఎక్స్ సర్పంచులకు, ఎంపీటీసీలకు, రూరల్ మండల కన్వీనర్లకి, వైఎస్ఆర్ పార్టీ వివిధ విభాగాల నాయకులకు, అధ్యక్షులకి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు అందరి ముఖాల్లో పండుగ వాతావరణం కనబడుతూ ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ పార్టీని స్థాపించి సుమారు 15 సంవత్సరాలు పూర్తయి 16వ సంవత్సరంలోకి మనం అడుగెడుతున్నాం. అడుగెట్టే సందర్భంలో వీళ్ళు చేసిన, తెలుగుదేశం పార్టీ చేసిన దుర్మార్గాలు, దౌర్జన్యాలు అవన్నీ కూడా మనం సమర్థవంతంగా ఎదుర్కొన్నాం. దాని వెనుక ప్రతి ఒక్క వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త కృషి ఉంది. అందరినీ ఎదుర్కొన్నాం సమర్థవంతంగా. రేపు ఎన్నికల్లో ఇంకా ఇప్పుడున్న అన్ని విభాగాల నాయకులు, కార్యకర్తలు కూడా గట్టిగా ఎదుర్కొని మరలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మరలా ముఖ్యమంత్రిగా చేసుకునే అవకాశం మనకి కల్పించారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా విశ్రమించకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా, మరియు మన ప్రీతమ నాయకులు, మన యువకులకు, కార్మికులకు, రైతులకు న్యాయం చేసే పార్టీ ఏదైనా ఉందంటే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టుగా పేదల పార్టీ. పేదలకి ఏదైనా చేసిందంటే ఈ రాష్ట్రంలో ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఏదైనా ఒక పథకం ఇచ్చిందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. పథకాలు మార్చే పార్టీ తెలుగుదేశం పార్టీ. అమ్మఒడి అంటే
వాళ్ళేమో తల్లికి వందనం అంటారు. వాళ్ళు ఏ పథకం ఇచ్చేది ఏమీ లేదు, మొత్తం మోసపూరితం. తెలుగుదేశం పార్టీ అంటే తెలుగు దొంగల పార్టీ. ఏదైనా పేదవాడికి న్యాయం చేసిందంటే అది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఒకసారి మీరు చరిత్ర ఒకసారి ప్రజలు ఆలోచించాలా. యువకులకు ఫీజు రియంబర్స్మెంట్ కానీ, రైతులకు ఉచిత కరెంటు కానీ, రైతు రుణమాఫీ కానీ, అదే కార్మికులకు ప్రతి ఒక్కరికి